ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకునే హెల్తీ ఐస్ క్రీమ్ చూపించబోతున్నానండి. సాఫ్ట్‌గా మంచి టేస్టీగా ఉంటుంది ఈ ఐస్ క్రీమ్. షుగర్, బెల్లం వాడకుండా హెల్తీ వేలో చూపిస్తున్నాను. ఈ సమ్మర్‌లో డెఫినెట్‌గా ట్రై చేయండి. ముందుగా ఒక పావు కప్పండి పాలను ఒక గిన్నెలోకి తీసుకొని, మిగిలిన పాలను కడాయిలోకి తీసుకొని బాగా వేడి చేయండి. ఈ పాలు ఒక పక్కన వేడవుతూ ఉంటాయి. మరో పక్కన ఒక 25 వరకు ఖర్జూర పండ్లను తీసుకొని అందులోని గింజలను తీసేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 10, 11 జీడిపప్పు పలుకుల్ని తీసుకొని పక్కన వేడి చేస్తున్న పాలను వేడివేడిగా ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు ఈ ఖర్జూర పండ్లలోకి తీసుకోండి. వీటిని ఒక 10, 15 నిమిషాలు నానబెట్టామంటే చక్కగా నానుతాయి. అలాగే పాలు కూడా మరుగుతున్నాయి కదా! ఇలా ఒక పక్కన పాలను మరిగిస్తూనే మనం ముందుగా తీసుకున్న పాలల్లోకి ఒక టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని తీసుకోండి. మీరు కావాలంటే కస్టర్డ్ పౌడర్ అయినా వాడుకోవచ్చు. ఇలా కార్న్‌ఫ్లోర్ కలిపిన పాలను పక్కన వేడి చేస్తున్న పాలల్లోకి తీసుకొని ఒక 2, 3 నిమిషాలు కలుపుతూ ఉడికించండి. ఇలా కొంచెం దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారనివ్వండి. పక్కన డేట్స్ కూడా నానిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే మంచి టేస్ట్ కోసం ఒక 3, 4 యాలకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేశాక ఇందులోకి మరిగించిన పాలను తీసుకొని మరొకసారి గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసిన ఐస్ క్రీమ్ మిక్స్‌ని ఏదైనా బాక్స్‌లోకి తీసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక 8, 9 గంటలు పెట్టామంటే చక్కగా ఐస్ క్రీమ్ అవుతుంది. నెక్స్ట్ డే మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి ఐస్ క్రీమ్ మంచిగా తయారైపోయింది. ఇలా మనం హెల్తీ వేలో ఇంట్లో ఉన్న వాటితో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ సమ్మర్‌లో మీరు కూడా ఈ ఐస్ క్రీమ్ ట్రై చేసి ఎంజాయ్ చేయండి.